దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు లేక 4 వచనాల వరకు నేను చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా మీరు మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడవలసిందిగా దేవుని బట్టి కోరు. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిన్నవారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 2-3 విషయాలు నేను మీకు టచ్ చేస్తాను మొదటి భాగంగా. తర్వాత వాటి యొక్క పూర్తి వివరాలు మీకు నేను తర్వాత అందించగలుగుతాను తర్వాత భాగంలో. ఎందుకంటే ఇది మొదటి వారం కాబట్టి ఇంకా బల్ల ఆరాధన మన కొరకు ఉంది కాబట్టి ప్రియులారా చూడండి, ఇక్కడ ఆకాశము నుండి ఒక ధ్వని వారు కూర్చున్న ఇంటిలోనికి వచ్చి అకస్మాత్తుగా వచ్చింది. ఈరోజు పాఠం ఏంటంటే ఆకాశపు ధ్వని. ఆ ఆకాశపు ధ్వని మేడగది మీద ఉన్న యేసు ప్రభు యొక్క శిష్యుల మీదకు రావడం సరే, బలమైన గాలిలాగా ఆ ధ్వని ఆ ఇంటిలోనికి వచ్చి ఆ ఇల్లంతా ఆ ధ్వనితో నిండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ గాలి, ఆ ధ్వని, దట్ సౌండ్, ఆ ధ్వని ఇల్లంతా నిండింది. ఈ రోజున దేవుని బిడ్డలమైన మన గృహాల్లో నిజానికి ఏవేవో ధ్వనులు వినిపిస్తున్నాయి మన ఇళ్లలో. ఉదాహరణకి నేను టీవీ కోసం కామెంట్ చేయను, కానీ ఎందుకంటే టీవీ కామన్గా ఉండాలి, వార్తలు వినడానికైనా లేక ఒక లైవ్ క్రీడా రంగంకి సంబంధించిన అంశాలకైనా దేవుని వాక్యాన్ని వినడానికైనా కొన్నిటికి టెలివిజన్ ఉపయోగపడుతుంది కాబట్టి నేను టీవీ మీద కామెంట్ చేయట్లేదు. కానీ ఏ ఇంటిలో చూసినా సరే ఈ రోజున గొడవ గొల్లు, ఏ ఇంట్లో చూసినా గొడవ గొల్లు. మరి ఉదాహరణకి యాగిరి ఇంట్లో చూస్తే అమ్మాయి చచ్చిపోయిందని గొల్లుగా ఏడుస్తున్నారు. హల్లెలూయా. అమ్మాయికి ఎదుగుదల లేదు, అమ్మాయికి కదలిక లేదు, అమ్మాయికి జీవం లేదు. కాబట్టి వారు ఏడుస్తున్నారు. ఏ ఇళ్లలో అయినా సరే మరి పిల్లలు ఎదగకపోతే, దీవించబడకపోతే, వారిలో యేసు ప్రభు యొక్క జీవము, పొందిక, పోలిక, రూపము లేకపోతే ఎవరమైనా బాధపడతాం కదా. ఎందుకు? మనం యేసు ప్రభు వలన రక్షించబడ్డాం, జీవిస్తున్నాం కాబట్టి. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి ఆయన రూపమే, ఆయన స్వరూపమే, ఆయన పోలికే మన జీవితంలో లేకపోతే కనుక నిజానికి
అక్కడ చాలా బాధపడాల్సిన అవసరం. ఇంకొక ఇంటిలో ఆ అమ్మాయికి దెయ్యం పట్టి బాధపడుతుంది. ఎవరు? కనాను స్త్రీ, కనాను దేశీయురాలు. అయ్యా, నా కుమార్తె దయ్యం పట్టి బహు వేదన పడుచున్నది, దయతో ఈ బాధ నుంచి తన నివారణ చెయ్యి, తనకి ఒక విడుదల, తను రక్షించు, తను విడిపించు, ఆ బంధకాల నుండి, ఆ అపవిత్రాత్మ నుంచి తప్పించు అని ఆమె యేసు ప్రభు వెంబడి పడి యేసు ప్రభుని బ్రతిమాలుకుంటుంది. హల్లెలూయా. మరి కొందరి ఇళ్లలో అప్పులు, బాధలు, కొందరి ఇళ్లలో రోగాలు, బాధలు, వ్యాధులు, అప్పులు, ఇంకా కొంతమంది గొడవలు, కొంతమంది వివాహేతర సంబంధాలు, ఇలాంటివన్నీ కూడా ఆ ఇళ్లలో చాలా సమస్యలు తీసుకొని వస్తాయి. అయితే దీన్ని ఖచ్చితంగా చెప్పాలి అంటే అది సాతాను యొక్క స్థావరంగా కొన్ని ఇల్లు మాత్రం చూడగలుగుతున్నాం. అవునా కాదు చెప్పండి? ఒక దెయ్యం అట ఇటు అటు ఇటు అటు ఇటు అటు తిరుగుకొని వచ్చిందట ఒక ఇంట్లోకి. ఆ ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఈ ఇల్లు ఖాళీగా ఉంది అని ఏం చేసిందంటే మరొక 7 దెయ్యాల్ని తీసుకొచ్చింది. చూడండి, ఎవడైనా షికారుకి వెళ్తే నలుగురితో కలిసి వెళ్తారు. ఒక్కడు వెళ్ళి రావచ్చు కదా, ఆరోగ్యం తనకు వస్తారు కదా. బయటికి ఏదైనా పాపం చేయాలంటే అలా చేస్తారు. తర్వాత ఏదైనా దొంగతనం చేస్తే ఒకడు కాదు, దాని వెనక 4 ఉంటారు. ఇంకా మూడంత మంది దొరుకుతుంటారు. ఆ 7 దెయ్యాలు తీసుకొచ్చి ఇక్కడ నీరు లేదు కాబట్టి, అంటే వాక్యం లేదు, రక్షణ లేదు, వీళ్ళు ఊరకనే మీద ఒక స్టార్ పెట్టారు, లోనకు బారు పెట్టారు, ఊరకనే బయట మాత్రం యేసుక్రీస్తు మా ప్రభు అని రాశారు, ఈ గృహానికి అధిపతి అని రాశారు. అసలు యాక్చువల్గా ఆయన కాదు, నేనే అధిపతిని, ఇంటికి రెండరా నా రాజ్యం చూదురు కానీ, నా మహిమ చూదురు కానీ, నా సామ్రాజ్యం చూదురు కానీ, నా ఇల్లు ఎలాగున్నాయో చూదురు కానీ, రోజు రోజు ఎంతంత గోల గొల్లు చేస్తున్నాయో చూదురు కానీ రెండరా అని చెప్పి మరొక 7 దెయ్యాల్ని వెంటబెట్టుకు వచ్చింది ఆ దెయ్యం. ఇది కాకుండా ఇప్పుడు ఎవడైనా చుట్టుకోవడం మన ఇంటికి ఒకడొస్తే ఏదో కాస్త గంజ గొడిగా వేస్తాం, కానీ వాడితో ఒక 10 మంది వస్తే మనం ఎక్కడ చేస్తాం? తట్టుకోలేం కదా. అలాగే ఒక దెయ్యంతోనే బాధపడలేదు కదా బాబు అంటే, ఒక రోగంతో బాధపడటం లేదురా బాబు అంటే, ఒక వ్యాధితో బాధపడటం లేదురా బాబు అంటే, ఒక అప్పుతో బాధపడుతున్నారా బాబు లేదు అంటే, ఒక సమస్యతో బాధపడుతున్నారా బాబు అంటే, ఈ ఆర్టీసీ బస్సులాగా ఒక సమస్య వెంబడి ఒక సమస్య వెంబడి ఒక సమస్య దొమ్మిగా వచ్చి పడిపోతే ఇంకా ఇల్లు ఎలా ఉంటుంది? ఆ ఇంటికి క్షేమం ఉండదు, ఆ ఇంటికి సంతోషం ఉండదు, ఆ ఇంటికి రక్షణ ఉండదు, ఆ ఇంటికి యేసు ప్రభు ఈ భూమి మీద రాగానే దేవదూతలు ఏమని పాడాయి, ఏమని స్తుతించాయి, ఏమని ప్రకటించాయి? భూమి మీద మనుష్యులకు సమాధానం. అంతేనా? మరి ఆమె రక్తస్రావ రోగంతో బాధపడి ఇంట్లో ఉన్న డబ్బంతా అమ్మేసిందా లేదా, ఇచ్చేసిందా, ఖర్చు పట్టేసిందా లేదా? ఏమ్మా, ఆఖరికి ఎవరు దిక్కయ్యారు? యేసు ప్రభువే దిక్కయ్యారు. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న డబ్బంతా అయిపోయాక
ఇంకేమైనా ఎక్కడికైనా బయటికి దగ్గరికి వెళ్తే అప్పు చేసేయాలి కదా. మరి ఇంకా అప్పు కూడా నీ దగ్గర ఏముందమ్మా అని అంటారు ఎవరైనా. ఒక ఇల్లు ఉందా, ఒక భూమి ఉందా, ఒక మొక్క ఉందా, ఒక చెక్క ఉందా, లేక ఒక బంగారం ఉందా, ఏముంది నీ దగ్గర? నీకు అప్పు ఇవ్వడానికి ఏముంది నీ దగ్గర ఆస్తి అంటారు ఈ లోకంలో ఎవరైనా సరే, అంతే కదా. ఊరనే డబ్బులు ఎవరు ఇవ్వదు కదా. దాన్ని బట్టి ఆమె చాలా వేదన పడ్డది, మరింత సంకటపడింది. ఈ బాధలు, ఈ వేదనలు మనం వర్ణించలేదు. ఇళ్లలో ఉండే ఈ సమస్యలు, ఒకరికి కిడ్నీ పోతుంది, ఒకరికి లివర్ పోతుంది, ఒకరికి హార్ట్ పోతుంది, ఒకరికి ఇంకా ఏవేమో సమస్యలు వచ్చి అనేక రకాల సమస్యలతో ఆ ఇల్లు బాధపడుతూ ఉంటుంది. మరి ఆ ఇంటికి సమాధానం ఎలా వస్తుంది? ఆ ఇంటికి వెలుగు ఎలాగొస్తుంది? ఆ ఇంటికి సంతోషం ఎలాగొస్తుంది? మరి ఇంకొక ఇంట్లో చూడు ఒకసారి. ఆ ఇంట్లో ఒకరికొకరు పోషకతో, ఇప్పుడు 5 అన్నదమ్ములు ఉన్నారనుకో, లేకపోతే 3, 5, 10 మంది అన్నదమ్ములు అక్షలు ఉన్నారనుకో, ఒక అన్న అంటే ఒక అన్నకి పడదు, ఒక తమ్ముడికి పడదు, ఒక తమ్ముడు అంటే ఇంకొక తమ్ముడికి పడదు, ఒక అన్న అంటే ఇంకొక అన్నకి, ఇంకొక తమ్ముడు అంటే తమ్ముడు, ఒక అక్క అంటే ఒక చెల్లికి, ఒక అన్న అంటే ఒక చెల్లికి, ఒక తమ్ముడు అంటే ఒక అక్కకి పడవు కొంతమందికి. అలా చెప్పం లేదా మనం? వాళ్ళు ఐక్యత అనేది ఒక అన్నదమ్ముల పిల్లలైనప్పటికీ, ఒక తల్లిదండ్రుల పిల్లలైనప్పటికీ, ఒక కుటుంబీకులైనప్పటికీ, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళైనప్పటికీ, ఒక తల్లి తండ్రికి పుట్టిన వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళలో ఆ రక్తం ప్రవహిస్తున్నా సరే కూడా ఆ ఐక్యత అనేది వాళ్ళ మధ్యలో ఉండదు. దీనికి కారణం ఏంటి అంటే దేవుని ఆత్మ లేకపోవడమే, దేవుని వెలుగు లేకపోవడమే. అరే ఇలా వినండి అమ్మా, నా మొహం చూడండి, చూస్తే వాక్యం మీకు తెలుస్తుంది. ఇంకా టర్న్ దిస్ సైడ్. హల్లెలూయా. ఏం లేకపోతుంది ఆ ఇంట్లో, ఏం లేదు. దేవుని కాంతి కానీ, దేవుని వెలుగు కానీ, దేవుని శక్తి కానీ, దేవుని స్వరం కానీ. హల్లెలూయా. ఆ ఇంట్లో లేకపోవడంతో ఆ ఇల్లు విచ్చలవిడిగా, లేక ఆ ఇల్లు దేవుని విలువలకు కట్టుబడినట్టుగా ఆ ఇల్లు లేదు. మరి కొందరు ఆ ఇంటిలో త్రాగుబోతులు. ఇంకా వీళ్ళ లెక్క మనం ఎక్కడా చెప్పక్కర్లే, అందరికీ తెలిసిందే. ఇంకా సాయంత్రం ఏమాత్రం లోనకి వెళ్ళిందా ఆ దెయ్యం, ఊరిలో నాకన్నా గొప్పోడు లేడు, ఇంట్లో నాకన్నా గొప్పోడు లేడు, దేశానికి నేనే ప్రధానమంత్రిని అన్నట్టుగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత మరికొంతమంది కొంత ఓవర్ చేస్తూ వచ్చి తన భార్యను బిడ్డల్ని భయపెడతాడు, తిడతాడు, కొడతాడు. ఉప్పు బాగోలేదు, పప్పు బాగోలేదు, కూర బాగోలేదు, పుల్ల బెల్లం వేయలేదు, కక్క బాగోలేదు అని వీపు విమానం మోత మొయ్యిచ్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇదా నిజమైనటువంటి ధ్వని? మన ఇళ్లలో వినిపించే సౌండ్ ఇదేనా? మన ఇళ్లలో వినిపించే, కనిపించే ధ్వని ఇదేనా? ఆ ధ్వని వాళ్ళకి కనబడి, అవునా కదా? చూడండి ఏమంటాడు, ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి మీదకు, వారు కూర్చున్న ఇల్లంతా కూడా నిండిపోయింది. వినండి, ఇల్లంతా కూడా ఆ ధ్వనితో నిండిపోయింది. ఆ ఇల్లు
ఆ సౌండ్తో నిండిపోయి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ధ్వని? ఆకాశం నుండి వచ్చింది. చూడండి, ఆ ఆకాశంలో ఏమైనా వైన్ షాపులు ఉన్నాయా? చెప్పండి. ఆకాశంలో వైన్ షాపులు ఉన్నాయా? నిజానికి చెప్పాలంటే ఆకాశంలో వైన్ షాపులు ఉన్నా భూమి మీద ఉన్న మనిషి అక్కడ కూడా పారిపోదుడేమో తాగడానికి. ఎవరి నాయన నీ లివర్ పోయిందిరా, నీ లివర్ పోతుందిరా బాబు అంటే, నాకు లివర్ పోయినా పర్లేదు కానీ అక్కడికి వెళ్తానని పరిగెత్తేసేవాడేమో. ఎవరు? మనిషి. మరి ఆకాశంలో అప్పులు ఉన్నాయా అంటే, దీని ఆకాశం ఏంటంటే ఇంకా చెప్పాలి అంటే పరలోకము నుండి ఆ ధ్వని వచ్చింది. అది పరలోకపు ధ్వని. ఏంటట? పరలోకపు ధ్వని. అక్కడ అప్పు లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ వేదన లేదు, శోధన లేదు, రోదన లేదు, పండ్లు కొరుకుట అంతకన్నా లేదు, ఏడుపు లేదు. అలాంటి ధ్వని, ఆ సంతోషం అవేమి లేకపోతే, అనారోగ్యం లేదు, అవన్నీ లేకపోతే మనం ఎంతగా సంతోషించాలి, ఎంతగా ఆనందించాలి, ఎంతగా కేకలు వేయాలి, ఎంతగా స్తుతించాలి, ఎంతగా ఘనపరచాలి, ఎంతగా దేవుడి నామాన్ని మనం కీర్తించాలి, కొనియాడాలి, మహిమపరచాలి. అలాంటి ధ్వని మన జీవితంలో, మన ఇళ్లలో ఉంటున్నాయా? చెప్పండి. అలాంటి ధ్వనులు మన ఇళ్లలో ఉండాలి. కలిసి కూర్చునే తత్వం రావాలి. ఆ ఇల్లు కలిసి కూర్చున్నారు, ఆ ఇంట్లో కలిసి కూర్చున్నారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వారు ఇరువురు కూర్చునే ఉన్నారు. దాంట్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఆ ఇల్లు చాలా మౌనంగా ఉంది. ఆ ఇల్లు చాలా డిసిప్లైన్ గా ఉంది. ఆ ఇల్లు ఒక సంఘం అవ్వచ్చు, ఆ ఇల్లు మన ఒక క్రైస్తవ కుటుంబము అవ్వచ్చు. ఆ ఇంటిలో ఆకాశపు ధ్వని లేదు, ఆకలి ధ్వని, అనారోగ్యపు ధ్వని, ఆవేశపూరితమైన ధ్వనులు కనబడుతున్నాయి. కానీ ఆ ఇల్లంతటిలో ఈ ధ్వని వ్యాపింప చేయబడలేదు. ఆ ఇల్లంతా ఏమిందినా? ఆ ఇల్లంతా కూడా ధ్వనితో నిండిపోయింది. వాళ్ళు కూర్చునే తత్వం చాలా ప్రేమతో కూర్చున్నారు, చాలా ఐక్యంగా కూర్చున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేవారు, పరిశుద్ధాత్మ నింపబడిన వారు, వారు కూర్చున్న ఆ డిసిప్లైన్, ఆ క్రమశిక్షణ వేరు. చక్కగా కూర్చుంటారు, ఐక్యంగా కూర్చుంటారు, ఆనందంతో కూర్చుంటారు, ఆశతో కూర్చుంటారు కదా. నాకు నువ్వు ఈ ముక్క ఇవ్వలేదు, నాకు ఈ చెక్క ఇవ్వలేదు, నాకు ఈ పొలం ఇవ్వలేదు, నాకు ఈ ఇల్లు ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, అది ఎప్పుడు ఇస్తావు, ఎలాగిస్తావు, ఏం చేస్తావు అని ఆస్తుల గొడవలతో కొట్లాడుకో. ప్రతి ఇంటిలో కూడా ఈ సమస్య ఉంది. ప్రతి సంఘంలో కూడా ఈ సమస్య ఉంది. అంటే సంఘంలో అయితే హక్కుల కోసం, అధికారుల కోసం తన్నుకుంటారు, లేక తన గొప్పతనం కోసం. నేను పాట పాడగలను, నేను నాట్యం చేయగలను, నేను ప్రవచించగలను, నేను వాక్యం చెప్పగలను, నేను బోధించగలను, నేను పరిచయం చేయగలను, నాకు నేను ఇవ్వగలను, చేయగలను, చెందగలను. నన్ను సంఘ పెద్దలు, సంఘ సేవకులు, సంఘ అధికారులు గుర్తించడం లేదు అనేటటువంటి గొడవలు ఈ సంఘాల్లో. అర్థమైందా? సంఘానికి క్రమశిక్షణ, కూర్చునే ఆ తత్వం సరిగ్గా నేర్చుకోవాలి.
సంఘం కూర్చోవాలి, చక్కగా కూర్చోవాలి. క్రైస్తవ కుటుంబాలు చక్కగా కూర్చోవాలి. హల్లెలూయా. వారు కూర్చున్న చోటంతా కూడా ఆ ధ్వనితో నింపబడింది. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి. యేసయ్య ధ్వని, పరలోకపు ధ్వనితో మన జీవితం, మన ఇల్లు నింపబడాలి. అంటే అర్థమేంటి సార్? మనం మాట్లాడిన, పాట పాడిన, స్తుతించిన, కనపరిచిన, మన నోటంట ఆయన మాటలు రావాలి, స్తుతి రావాలి, మహిమ రావాలి, ఘనత రావాలి. ఏ మూలలో ఉన్న కీర్తన రావాలి, బాత్రూంలో ఉంటే కీర్తన రావాలి, బెడ్రూమ్లో ఉంటే కీర్తన రావాలి, ప్రార్థన వినబడాలి, సునాదాలు వినబడాలి, సంగీతం వినబడాలి, స్తుతి కనబడాలి. దేవుణ్ణి కనపరిచేటటువంటి ఏ పద్ధతి అయినా, ప్రార్థన అయినా, లేక పాట అయినా, మాట అయినా వినిపించాలి ఇళ్లలో, సంఘాల్లో. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. హల్లెలూయా. రెండవదిగా వారికి కనిపించింది ఆ ధ్వని. ఎలాగ కనిపించింది అంటే అగ్ని జ్వాలలా కనబడింది. చూసారా, నిన్నే మనం దీపావళి పండుగలు చేసుకున్నారు భారతదేశం అంతా. ఏ దేశంలో లేదు ఈ పండుగ, ఈ దేశంలోనే ఉంది. కొన్ని ఏ దేశాల్లో కొన్ని పండుగలు ఉండవు, కానీ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పండుగ, ఆచారము, అలవాటు ఉంటాయి. క్రిస్మస్ మాత్రం ప్రపంచ దేశం అంతటికీ పండుగ. హల్లెలూయా. అయితే ఈ బాంబులు పేల్చేటప్పుడు ఈ మంట, అగ్గి, కాంతి, ధ్వని వినిపిస్తుంది కదా. అలాగన అగ్ని జ్వాలలాగా కనబడ్డాయి. చూడండి, ఆకాశం నుంచి ఒక ఉరుము, మెరుపు ఎలాగైతే వచ్చి అది మనకు కనిపిస్తుందో, చిగేమంటదో, నరాలు చుట్లిపోయినట్టుగా, విడిపోయినట్టుగా మనిషిలో ఉన్న నాడీ వ్యవస్థ అంతా కూడా ఆకాశపు మెరుపులో కనిపించేస్తుంది. ఆ ఉరుము, మెరుపు, అది అగ్ని, కాంతి, వెలుగు, ధ్వని. ఇక్కడ అదే కనబడ్డాయి. ఇక్కడ ఏం కనిపించాయి అంటే అవే కనిపించినాయి. ఏం కనిపించాయి? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడేది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం ఏకట వారికి వినిపించింది, వారికి కనిపించింది, వారికి అనుగ్రహించబడింది. హల్లెలూయా. వారి జీవితాలు పరిశుద్ధాత్మతో నిండినాయి, నింపబడింది. హల్లెలూయా. 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 నిండింది, నిండింది. ఏంటట? ఇప్పుడు ఇక్కడ కూర్చోవటం, ఓకే, చూడటం, మాట్లాడటం అనే 3 విషయాలు దేవుడు నాకు చెప్తున్నాడు, రాసుకుంటున్నాను. చూద్దాం ఎలాగ జరిగింది ఏంటి. ఇది ఆ అగ్ని కాంతుల్లాగా విడిపోయి ఉరుములు, మెరుపులు, వెలుగు, ధ్వని, కాంతి, అగ్ని అన్నీ కూడా గాలి. చూడండి, గాలి, ఉరుములు, మెరుపులు, వెలుగులు, అలాగే అగ్ని, కాంతి అన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? అన్ని దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? వర్షం వచ్చేటప్పుడు మాత్రమే ఈ వాతావరణం కనబడుతుంది కదా.
వర్షం వచ్చేటప్పుడే ఈ వాతావరణం మనకి కనబడుతుంది. ఏది గాలి రావడం కానీ, ఆకాశంలో అగ్ని కనిపించడం కానీ, కాంతి కనిపించడం కానీ, వెలుగు కనిపించడం కానీ, మెరుపు కనిపించడం కానీ, ఆ తెలుపు కానీ, ఆ వెలుగు కానీ, ఆ అందం కానీ, ఆ చందం కానీ ఆకాశంలోనే కనబడుతుంది. అంటే ఏంటంటే ఆ ఆకాశంలో వర్షపు ధ్వనిలాగా ఇంటిలోనికి ఆ ధ్వని వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ ధ్వనిలో ఏమున్నాయి? గాలి ఉంది. ఆ ధ్వనిలో ఏముంది? కాంతి ఉంది. ఆ ధ్వనిలో ఏమున్నాయి? అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఆ ధ్వనిలో ఏముంది? వెలుగుంది. ఆ ధ్వనిలో ఏముంది? ఓ స్వరము, అంటే సౌండ్. ఇది అంతా కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. వారికి వినబడిన ఆ ధ్వని, వారికి కనబడిన ఆ ధ్వని ఒక్కొక్కరి మీద రాలింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరి మీద రాలింది. అప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. ఆ ఇల్లంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది. అప్పుడు వాళ్ళలో ఒక రకంగా ఒకప్పుడు భయం ఉండేది. దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళొద్దు, కనిపెట్టండి, అంటే కూర్చోండి, ప్రార్థించండి. మీరు కనిపెడితే మీకు లభ్యమవుతుంది. ఎదురు చూడండి, నిరీక్షించండి, ఆశించండి అని దేవుడు వారికి బోధించాడు. ఆ ఇంటిలో వాళ్ళు పొందుకోవాల్సింది పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఐక్యతను నింపుకోవాలి, సరిగా కూర్చోవాలి. తర్వాత వారు భాష, అన్య భాషల్లో మాట్లాడారు. అనేకమైన భాషల్లో మాట్లాడుతుంటాం మన గృహాల్లో. పరలోకపు భాష పరిజ్ఞానం కలిగింది, పరిశుద్ధాత్మ కలిగింది, అనేక పరిణతి కలిగింది. ఎన్నో విధాలుగా వాళ్ళు జ్ఞానవంతులయ్యారు, ధైర్యవంతులయ్యారు, శక్తి పొందుకున్నారు. గత జీవితాల్లో లాగా కాకుండా ఒక విభిన్నమైన విశిష్టమైన శైలి వారికి కనిపించింది. వారి మాట మారింది, వారికి ఐక్యత కలిగింది, అనురాగం కలిగింది, నిరీక్షణ ఫలించింది, ఆశ ఫలించింది, జీవితాలు నిండినాయి. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఆ స్వరంతో నింపబడ్డారు, ఆ స్వరముతో నింపబడ్డారు, ఆత్మస్వరముతో నింపబడ్డారు. అది ఆత్మస్వరం. జీవితాలకు కావలసింది ఆత్మస్వరము. దాన్ని బట్టి నువ్వు చేయించగలవు, దాన్ని బట్టి నువ్వు నడవగలవు, దాన్ని బట్టి నువ్వు ఎదగగలవు, దాన్ని బట్టి నువ్వు దేవుని మార్గాల్లో స్థిరపరచబడగలవు. చెవి గలవారు ఆత్మ చెప్పు సంగతులను గ్రహించునుగాక అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో ఆ ఇల్లంతా నిండింది. అందులో ఒక్కొక్కరి మీదకి ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు దేవుడు. అందరి మీదకి రావడం జరిగింది. వారు కూర్చున్న చోటు ఒక గొప్ప శబ్దము కలిగింది. దేవుణ్ణి స్తుతించడం జరిగింది, దేవుణ్ణి కనపరచడం జరిగింది, దేవుణ్ణి ఆయా భాషల్లో మాట్లాడడం జరిగింది. తద్వారా ఆ ఇంటి చుట్టూ జనాలు మోగారు. ఆ ఇంటి చుట్టూ జనాలు మోగి ఆ ఇంటి చుట్టూ ఏమేమో అన్నారు, కానీ వారికి పేతురు గారు లేచి వాళ్ళలో ఒక పెద్దగా లేచి నిలబడేసరికి ఆ 14 మందితో, ఆ 12 మందితో లేచాడు. 11 మంది 12 చనిపోయాడు కదా. 11తో కూడా లేచి నిలిచి 14 చెబుతుంది, ఒకడు మాట్లాడితే అందరూ సమ్మతించారు. ఈ రోజున ఆ ఇంటిలో పెద్దరికాన్ని ఎవరు కూడా మరి అభ్యంతరం చేయలేదు. ఆయన మాట్లాడితే
మేమెందుకు ఊరుకోవాలి అనేటువంటి తత్వంలోనికి రాలేదు. పేతురు గారు నిలబడగానే మిగతా 11 మంది కూడా ఆయనకి సపోర్టివ్ గా నిలబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇంటిలో ఐక్యత వచ్చింది, ఆ ఇంటిలోకి అన్య భాషలు వచ్చాయి, ఆ ఇంటిలోనికి కాంతి వచ్చింది, ఆ ఇంటిలోనికి గాలి వచ్చింది, ఆ ఇంటిలోనికి స్వరం వచ్చింది, ఆ ఇంటిలోనికి బలం వచ్చింది, వెలుగు వచ్చింది, నింపబడ్డాయి. అందరూ నింపబడ్డారు. ఆ ఇంటిలో వాళ్ళందరూ నింపబడ్డారు. ఎవరికి కుదురు కాలేదు, కొరత కాలేదు. అనేక రీతులుగా ఆ స్వరం, ఆ ఐక్యత వల్ల, ఆ అనురాగము వలన, ఆ ధ్వని వలన ఇదిగో 3000 మంది రక్షించబడ్డారు. మన ఇళ్లలో వచ్చే కేకల వలన మన వీధంతా, ఊరంతా మనల్ని అసహించుకోవచ్చేమో, కానీ ఈ ధ్వని వలన అనేక మంది రక్షణ పొందుకున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, ఆ మేడగదిలోనికి వచ్చిన దేవుడు ఇప్పుడు మన మీదకు కూడా రావాలి, మన పిల్లల మీదకి కూడా రావాలి అని మనం కోరుకోవాలి. మన గృహాల్లో ఉండాలి, మన సంఘాల్లో ఉండాలి అని మనం కోరుకుందాం. ఆ వెలుగు చేత నింపబడదాం, ఆ కాంతి చేత నింపబడదాం, ఆ స్వరము చేత నింపబడదాం, ఆ శక్తి చేత నింపబడదాం, ఆ వరాల చేత నింపబడదాం, ఆశీర్వదించబడదాం, ఆ ఐక్యత చేత నింపబడదాం. ముందుకు తన శక్తితో కొనసాగుదాం, ప్రభువుని ప్రకటిద్దాం, ఆత్మలో రక్షిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆకాశపు ధ్వని, హల్లెలూయా, ఆకాశపు ధ్వని నీ ఇంటి నిండా నిండిందా ప్రియురాలా, ప్రభునందు సహోదరుడా, నీ ఇంటిలో ఏ స్వరము వినబడుతుంది? ఒక్కసారి ప్రక్షాళన చేసుకుందాం. ఆత్మస్వరము వినబడితే కనుక ఇప్పుడు చెప్పిన మేళ్ళన్నీ నీ జీవితంలో జరుగుతాయి, ఆశీర్వదించబడతావు, అలాగనే దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ త్రియేక దేవాన్ని నామమున స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఈ దినం తండ్రి యేసయ్య, అయ్యా నీ సన్నిధిలో ప్రభువా, యేసు నీ స్వరాన్ని వినడానికి ప్రభువా, అయ్యా నీ ఆత్మ బలం పొందుకోవడానికి ప్రభువా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతిస్తాం తండ్రి. అలాగే ప్రభువా నీ సన్నిధిలో సంఘంతో పాటు ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, మహిమపరచడానికి ప్రభా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతిస్తాం తండ్రి. హల్లెలూయా. ఇదిగో ప్రభా ఈ దినం తండ్రి పరలోక రాజు నుంచి తండ్రి నీ దాసు ద్వారా నీ బలమైన స్వరాన్ని ప్రభ మాకు వినిపించవు తండ్రి. హల్లెలూయా. ఇదిగో ప్రభ ఈ లోకంలో ప్రభ మేము చూస్తూ ఉన్నాము తండ్రి, ప్రతి ఇళ్లలో ప్రతి గృహాల్లో ప్రభ వేరే వేరే స్వరాలు వింటాను మా తండ్రి. కానీ ప్రభు ఈ దినం మరి ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి. తండ్రి మా గృహంలో ప్రభ నీ స్వరాన్ని ప్రభ వినిపించాలి. అయా ప్రభ యేసయ్య గృహంలో తండ్రి నీ వెలుగు కనిపించాలి తండ్రి. హల్లెలూయా. నీ ఆత్మ బలంతో ప్రభ యేసు నీ కడవని వర్షంతో ప్రభ మమ్మల్ని తడపమని, నీ ఆత్మాభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. ప్రభ ఈ వాక్యంలో ప్రభ హృదయంలో ఫలించేటట్టుగా ప్రభ సంఘాన్ని మమ్మల్ని దీవించాను, ఆశీర్వదించాను తండ్రి యేసయ్య. అలాగే ప్రభ ఇదిగో యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది ఈ వాక్యం విన్నారు తండ్రి యేసయ్య. ఈ వాక్యంతో అభిషేకంతో సంధించండి, నీ ఆత్మబలంతో నింపండి తండ్రి యేసయ్య. ప్రతి ఒక్క గృహంలో ఆయా సంఘంలో తండ్రి నీ ఆత్మాభిషేకంతో నింపమని, నీ ఆశీర్వాదంతో నింపమని, నీ ఆత్మబలంతో నింపమని ప్రార్థిస్తుంది తండ్రి యేసయ్య. దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా ప్రభ మేము బలహీనంగా ఉన్నాము తండ్రి, నీ ఆత్మబలంతో ప్రభ బలపరిచి, అయా నీ ఆత్మ జీవితం మమ్మల్ని స్థిరపరిచి, అయా ప్రభ అనేక మందికి ప్రభ మేము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా, అలాగే ప్రభ అనేక ఆత్మ రక్షించుటకు ప్రభ మీ సేవలు మమ్మల్ని వాడుకోండి తండ్రి. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు తండ్రి.
ఇదిగో ప్రభా యేషయా ముఖ్యంగా లాలు నిమిత్త ప్రార్థిస్తున్న తండ్రి బిడ్డని దీవించండి. ఇదిగో ప్రభా 30 తేదీన అయా కౌంటింగ్కి ప్రభా యేషయా అయా ప్రభా వెలుచున్నారు తండ్రి. బిడ్డను దీవించండి. తన జీవితంలో గొప్ప కార్యం, గొప్ప అద్భుత కార్యం జరిగించి నీ నామకి మహిమ తెచ్చుకుని ప్రార్థిస్తుంది తండ్రి. తనకి ప్రభా శ్రీకాకుళంలో ట్రిపుల్ సీట్ వచ్చినట్టు ప్రభా నువ్వు ఇచ్చిన నమ్ముచ్చిన విశ్వసిస్తున్న స్తోత్రాలు. గొప్ప దేవుడు, నమ్మదగని దేవుడు తండ్రి. నమ్మిన వారికి సమస్తం సాధ్యమని తండ్రి. ఎస్ఐకి స్తోత్రాలు. అలాగే ప్రభా సంఘంలో యవన బిడ్డలు ఉన్నారు తండ్రి, దర్శించండి ప్రభా. ఎవరో ప్రభా మనసులో బాధపడుకున్నా యేసయ్య నాకు ఏమి చేయలేదు అనుకున్నా యేసయ్య సమర్థుడు, సర్వశక్తిమంతుడు, చేయగలిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్క జీవితంలో తండ్రి గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించి ఈ నామకి మహిమ తెచ్చుకుని ప్రార్థిస్తుంది. యవన కాల సమయంలో తండ్రి బిడ్డ పైన ప్రభాని కను దృష్టి ఉంచుకుని ప్రార్థిస్తుంది. అయా ప్రభా స్వాతి వాళ్ళ కుటుంబం దీవించండి. తన జీవితంలో కూడా ప్రభా కార్యం జరిగించండి. వివాహం జరగడానికి ప్రభా తనకు మంచి సహాయం దయచండి. కళ్యాణి తన చదువులో ప్రభా తోడుగా ఉండండి. తను కూడా ప్రభా మంచి సహాయం ఇవ్వండి. పెద్ద జన భవని దీవించండి. అలాగే తండ్రి సమాధాన వారి కుటుంబం దీవించండి. ప్రభా వారి జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యం జరిగించి అన్నిళ్ళు కూడా చూచి ప్రభా నేను స్తుతించండి, ఘనపరచబడ్డకి ప్రభా వాళ్ళ తండ్రి నేను ప్రార్థిస్తుంది. వారి జీవితంలో కూడా ప్రభా నీ దీవి, నీ కృప, నీ కన్ను చూపు కొంచెంనే ప్రార్థిస్తుంది. యేసయ్య గొప్ప కార్యం జరిగిస్తున్న విధానికి స్తోత్రం. నమ్మదగిన దేవుడు తండ్రి, గొప్ప దేవుడు తండ్రి. నిన్ను నమ్మిన వారికి ప్రభా నువ్వు సమస్తం నువ్వు ఇచ్చే దేవుడు తండ్రి. నువ్వు ప్రభా వాగ్దానం చేసే దేవుడు. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా జరగబడిన మిగతా కార్యక్రమం కూడా ప్రభా నీ చెక్కపోతున్నా తండ్రి. మా కుటుంబీకుని సంఘంని పరిచయాన్ని మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబీకుని దీవించండి. అలాగే పరిచయాన్ని దీవించండి తండ్రి. నేను అలా జరిగిన ప్రతి సెమినార్స్ ను కూడా అద్భుత ఆశ్చర్యకరంగా జరిగించండి. అలాగే ప్రభా నేను మొన్న దినాల్లో కూడా ప్రభా అయా నీ అద్భుత ఆశ్చర్యకరంగా యేసు గొప్ప గొప్ప కార్యం నీ సేవకుల ద్వారా 3 సేవకుల ద్వారా ప్రభు నువ్వు చేస్తున్న విధానికి స్తోత్రాలు. గొప్ప సేవలో ప్రభు మీ వాడుకున్నారు తండ్రి. సంఘంలో ఉజ్జిపరిచావు తండ్రి. అనేక మందిని స్వస్థపరిచావు, ముట్టేమో ఆత్మీయంగా ఆరోగ్యం ఇచ్చావు, బలం ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా వచ్చిన క్రిస్మస్ లో ప్రభా క్రిస్మస్ ప్రాజెక్ట్ కూడా నీ చేతికి అప్పగిస్తున్న తండ్రి. అనేక మంది అనాథ నిర్దోష ఆర్ఫన్స్ కి ప్రభా సహాయం చేయాలి ప్రభా. యేసు నువ్వు మార్గం తెరవండి తండ్రి, సహాయం చేయండి తండ్రి. నీ పరలోక రాజ్యాన్ని గొప్ప టిప్పండి తండ్రి. యేసయ్య నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి. విశ్వసించి వారు మేము విశ్వసిస్తాం తండ్రి. గొప్ప గొప్ప కార్యం జరిగించి నీ నామకు మహిమ తెచ్చుకున్న ప్రార్థిస్తుంది తండ్రి. సమస్త మహిమగంత ప్రభావం వారిపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియారా మరి అమ్మగారు తండ్రి నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా, బీహారీ, తెలుగు భాష సరిగ్గా రాదు కాబట్టి ఏ విధంగానైనా తను ప్రార్థించి సాధించినందుకు తనకు కూడా ప్రభుత్వ వలన తెలియజేస్తున్నాను. మీరు ఈ వాక్య పరిచయం ద్వారా ఆశీర్వదించబడిన వారైతే కనుక దయతో మాతో కలిసి పాలిభాగస్సులు కమ్మని మా పరిచర్య కొరకు ప్రార్థించమని కోరుతున్నాం. మీ యొక్క అవసరాలు మాకు తెలియజేసి మీ ప్రార్థనా సహాయాన్ని సహకారాన్ని మాతో పొందుకోగలరని ఆశీర్వదిస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.